దేవుడు ప్రేమిస్తున్నాడని వాక్యంలో చెప్పాడా? చెప్పాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడివక ఎడబాయక. వావ్! అసలు దేవుడు చెప్పిన విధానాలు చూస్తే, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నిన్ను ముట్టినోడు నా కంటి బాబును ముట్టినోడు. ఒక స్టేట్మెంట్స్ దట్ ఈస్ గివింగ్. దేవుడు మానవుడు గురించి ఇంతగా నా చెప్తాం. అసలు నాకు ఎప్పుడు అర్థం కాదు, వై సచ్ అ గ్లోరియస్ గాడ్, కోట్లాది దూతల మధ్య స్తుతి ఆరాధన చేయబడుతున్న దేవుడు ఈ మట్టి కొరకు, ఈ మట్టిలో పెట్టిన ఈ ఆత్మ కొరకు ఇంత ఆశపడతాం. ఏంటది? దేవుడు నీ దగ్గర ఇంత ఆశపడతాం. ఏమవగలుగుతావు ఆయనకి? ఏం చేయగలుగుతావు ఆయనకి? దేవుడు నీ డబ్బులు అడుగుతున్నాడా? నీ టాలెంట్ అడుగుతున్నాడా? ఇచ్చింది ఎవరు? ఆయన. కానీ నీ దగ్గర నుంచి అడిగేది ఏంటి? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మూడోసారి చూసినప్పుడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అది గ్రీక్లో రాయబడింది చూసినప్పుడు, he used the word philios, which means, are you my friend? Are we friends? What a question. ఈరోజు యేసు ప్రభు నీ పేరు పెట్టుకోండి. What is your name? Raj, do you love me? What is your name? Put your name. Don't answer, are you my friend? What is your answer? Sorry Lord, లోకముతో నాకు స్నేహం. I have friendship with the world. I have so many other things, Lord. I'm sorry, I don't have much time for you. You will never say, I have no time for a true friend. Do you? If you say, are you truly a friend? No. ఈరోజు దేవుడు అంటే మనకు సమయం లేదు, ప్రార్థన చేస్తానికి సమయం లేదు, వాక్యం చదువుతానికి సమయం లేదు, దేవుడితో 5 నిమిషాలు మాట్లాడతానికి సమయం లేదు. ప్రార్థన చేయాలంటే కళ్ళు పోసుకునే, ప్రభా థ్యాంక్ యూ, టైం ఎంత అయింది, ప్రభా థ్యాంక్ యూ, ఎంతసేపు అయింది. So diverted, you're bored to pray, which means you're not a friend of God.